బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే వలి గారు. రజనీ గారు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలాగే ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య ప్రస్తుతం ఒక వార్ నడుస్తున్నట్టుగా వార్త హల్చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఈ విషయమే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ ఎలక్షన్ సమయంలో ఈ మద్యం కొమ్ముగోడు నుంచి కావచ్చు, ఇసుక నుంచి కావచ్చు, ఈ దోచుకున్నటువంటి డబ్బులు కూడా 2,000 కోట్ల రూపాయల మధ్య వీళ్ళిద్దరికి సంబంధించి తేడాలు వచ్చినాయి. సో డబ్బులు ఎక్కడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారు. దాన్ని సమాధానం చెప్పలేక తప్పించుకు తిరుగుతున్నారు పెద్దిరెడ్డి అని చెప్పి ఒక వార్త జరుగుతుంది మేడం. సో నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? ఏం జరుగుతోంది సార్? ముఖ్యంగా జగన్ రెడ్డి గారు నరమానవుణ్ణి కూడా నమ్మడు. ఈ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఎక్కడోళ్ళు అక్కడే. ఇక్కడ డబ్బు లావాదేవీలు ఎప్పుడో ఆయనకు సంబంధించిన ఆస్థాన చార్టెడ్ అకౌంటెంట్ విజయసాయి రెడ్డి గారు వారిద్దరూ కలిసి లండన్ లో బ్యాంకర్లను కలవడం జరుగుతుంది. ఇసుక డబ్బు, మందు డబ్బు, నవరత్నాల డబ్బు, బట్ట నొక్కుతూ దారి మళ్లించిన డబ్బు, ఏదైతే కార్పొరేషన్ల మీద తెచ్చిన అప్పులు, ఇవన్నీ కూడా దారి మళ్ళీ దేశాలు దాటి సముద్రాలు దాటి వెళ్ళిపోయినాయండి. సో ఇదంతా కూడా ఒక చెత్త డైవర్షన్ పాలిటిక్స్ లో పార్ట్. పాపం అంత పబ్లిక్ అవేర్నెస్ ఇవ్వగల మనం టీవీ కూడా ఈ రోజు వాళ్ళిద్దరి మధ్య గలాటా జరుగుతుందో, వాడు తన్నుకుంటే మాకెందుకు, తలంట్లు పోసుకుంటే మాకెందుకు, సిబిఐ బెయిల్ రిజెక్ట్ చేస్తుందో, లేకపోతే సిబిఐ లండన్ ట్రిప్ గురించి క్యాన్సిలేషన్ చేయిస్తుందో, ఇన్ని వాయిదాలకు తిరుగుతున్నాడు. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. జడ్జిలు మారుతున్నారు, ముద్దాయి మాత్రం అంతే ఉన్నాడు. 11-12 సంవత్సరాల నుంచి ఒక కేసు నడుపుతారా? వివేకానంద రెడ్డి గారి కేసులో A8 తో ఆగిపోయింది. A6 చెప్తే 7ని, 7 చెప్తే 8ని పట్టుకున్నారు. A8 ఎందుకు నోరు విప్పట్లా? నోరు విప్పే వరకు ఎందుకు కస్టడీలో పెట్టట్లా? ప్రపంచానికంటే తెలియక ముందే జగన్ రెడ్డి గారికి తెలుసు అన్న సిబిఐ మీకెలా తెలుసు? పంచాంగాలు ఏమన్నా చూసారా? పాచికలు ఏమన్నా వేసారా? చిలక జోక్యం చెప్పారా అనేది ఇవన్నీ కూడా అడగాల. రోజు నైట్ అవినాష్ గారు ఎవరికి ఫోన్ చేశారు? భారతి గారి పిఏకా, లేకపోతే భారతి గారి పర్సనల్ నెంబర్ కా? రాత్రి 2ంటికి భారతి గారు ఏం మాట్లాడారు? దాని తర్వాత మేనిఫెస్టో రూపొందించినప్పుడు జగన్ రెడ్డి గారికి ఫోన్ అందించారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం అజయ్ కల్లం రెడ్డి గారు చెప్పారు. మాకు మేనిఫెస్టో జరుగుతున్నప్పుడు భారతి గారు పిలిచారు, ఫోన్ వచ్చింది, జగన్ రెడ్డి గారు పైకి వెళ్లారు, కిందకు వచ్చి వివేకానంద రెడ్డి నో మోర్ అన్నారు. అయినా గానీ మేనిఫెస్టో రూపొందరణ జరుగుతూనే ఉంది. తర్వాత కారులో సుదీర్ఘ ప్రయాణం చేసి కడపకెళ్లారు. ఈలోపు ప్యాకింగ్ అయిపోయిన డెడ్ బాడీని చూసి గొడ్డలతో నరికారు, అతి కిరాతకంగా జరికారు, బాత్రూమ్ నుంచి ఇడ్చుకొచ్చారని అదేదో వీడియో కాల్లో లైవ్ లో చూసినట్టు ఎలా చెప్పాడు? ఇవన్నిటి గురించి మనం చర్చించుకోవాలి. అసలు వాళ్ళెవ్వరు పోట్లాడుకోరు సార్. వాళ్ళ మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది. అందరూ మన రెడ్లే. మిథున్ రెడ్డి ఓడిపోలే, పాపం అవినాష్ రెడ్డి ఓడిపోలే, పెద్దిరెడ్డి ఎందుకు ఓడిపోతాడు, జగన్ రెడ్డి గారు ఎంత గొప్పగా గెలిచారు, ఇవన్నీ కూడా హైపర్ డ్రామా. సో డైవర్షన్ పాలిటిక్స్ ఇంత జరిగిన జగన్ గారి అనుజ్ఞులు 40% ఓటింగ్ చెక్కు చెదరల. మోరోవర్ ఇక్కడ జరగబోయేది ఒక్కటేనండి. డైవర్షన్ పాలిటిక్స్ లో అప్పటికప్పుడు మనుషులు చనిపోతారు, అప్పటికప్పుడు ఫైల్స్ దగ్ధమవుతాయి, అప్పటికప్పుడు కెమికల్ రియాక్టర్స్ పేలిపోతుంటాయి. మనందరినీ తప్పుదో పట్టించి సిబిఐ దగ్గర పర్మిట్ చేసుకొని దేశం దాటి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. కానీ సిబిఐ పర్మిట్ ఇవ్వట్ల. మీరు ఈసారి దేశం దాటి వెళ్ళడానికి వీల్లేదు అంటే సిబిఐ ఉద్దేశం ఏంటి? విశ్వభారతి హాస్పిటల్ గేటు బయట గస్తీ కాసి లోపలికి కూడా వెళ్ళలేని సిబిఐ, రామ్ సింగ్ గారితో కేసులు వేయించుకున్న సిబిఐ ఈ రోజు ధైర్యంగా ముందుకొచ్చి నీ బెయిల్ లేకపోతే నువ్వు పక్క దేశానికి వెళ్ళడానికి వీల్లేదు అంటే అతి తొందరలో జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతుంది. అంటే జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోయేది 45,000 కోట్ల స్కామ్ గురించి. కానీ ఈ లోపు ఆయన అక్కడ ధర్నాలు చేసి, ఇక్కడ ధర్నాలు చేసి, ప్రజల పక్షాన నా గొంతుకు వినిపిస్తున్నాను కాబట్టి ప్రభుత్వం నా గొంతు మూగబోయేలాగా నన్ను జైల్లో వేస్తుంది కుట్రకోణంతో అని. అయ్యా బాబు, మీకు మాకు సంబంధం లేదు. మీది గతంలో జరిగిన సిబిఐ కేసులు వాళ్లే తీసుకెళ్తున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారిని A37 గా చిత్రీకరించి పీటీ వారెంట్ ఇష్యూ చేసి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, ఇసుక కేసులు వేసినట్టుగా మాకంత అవసరం లేదు. మీ పెండింగ్ కేసులో తిరగదోడతారు. అవినాష్ గారికి సంబంధించిన కేసు, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు, 45,000 కోట్ల స్కాము, కోడికత్తి కేసు, గులకరాయి కేసు, ఇవన్నీ కేసులు నడి నెత్తున కూర్చుంటే ఈ రోజు ప్రజల పక్షాన గొంతుకు వినిపిస్తే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ చేపించారంటే ఒక కుట్ర కోణం తెరలేకపోతున్నారు. ఆయన లండన్ వెళ్తున్నాడంటే లండన్ లో ఏం చేస్తాడని మీరు ఆలోచిస్తారు. ఆయన లండన్ వెళ్ళినప్పుడు ఆంధ్రాలో ఏం జరుగుతుందని నేను ఆలోచిస్తా. అదే జరిగింది చంద్రబాబు గారు అరెస్ట్. లండన్ లో బ్యాంకర్లను కలిసారు, ఆడ కలిసారు, ఈడ కలిసారు. ఆడేం ఇస్తాం మనకి ఎందుకు? ఇప్పుడు కూడా ఒకవేళ సిబిఐ పర్మిట్ ఇచ్చి లండన్ వెళ్తే ఆంధ్ర రాష్ట్రంలో విధ్వంసం తలెత్తుతాయి. 40-50 మంది పైచిలుకు వారు వైసీపీ కార్యకర్తలు చనిపోబోతారేమో.
దానికి టీడీపీ జనసేన మీద ముద్ర వేస్తారేమో. అదే రకంగా తాడేపల్లి ప్యాలెస్ దగ్ధం అయిపోతుందేమో, దానికి సంబంధించి ఇన్సూరెన్స్ వాళ్ళకి వస్తుందండి. కానీ ప్యాలెస్ ధ్వంసం చేసింది వీళ్ళే అంటారు. సార్, తెలుగుదేశం పార్టీ కార్యాలయం ధ్వంసం చేసినప్పుడే వాళ్ళు తిరగబడలేదు. ఇక మా సంగతి చెప్పండి. మాకు ఎప్పుడు కోపం వస్తే అప్పుడే రియాక్ట్ అయిపోతాం. మేము రెడ్ బుక్ గట్రా రాసే అంత ఓపిక మాకు లేదు. మాకు ఎప్పుడు వస్తే అప్పుడే. మా అన్నని ఆపితే జగ్గైపేటలో ఎలా అయితే మొత్తం గస్తీ గాసి వర్షంలో ప్రోటోకాల్ ఇచ్చి మా అన్నయ్యకి, మా అన్న సీఎం కాదు, మా అన్న పిఎం కాదు, మా అన్న కార్పొరేటర్ కూడా కాదు, మా అన్న ఎమ్మెల్సీ కూడా కాదు, ఎంపీటీసీ కూడా కాదు, మా అన్న ఒక జనసేన పార్టీ అధ్యక్షుడు అంతే, కేవలం ప్రెసిడెంట్. ఆ ఒక్క పోస్ట్ కే మా గుండెలో ఉన్నాడు మా అన్న, మీకుండే పోస్ట్ లో లేకపోవచ్చు అంటూ వర్షంలో ఒక 50-70 వెహికల్స్, ఒక 130 కార్లు లాగా పిల్లలు, ఆడపిల్లలు నైటీలు వేసుకుని, అర్ధరాత్రులు నైటీల మీద చున్నీలు వేసుకుని బైకులు నడుపుకుంటూ మా అన్న మీద చెయ్యేస్తే విజయవాడ రక్తపాతం చెంది ఉండేదండి. అంత పిచ్చి మాకు. మాకి డిసిప్లైన్, మాకి రెడ్ బుక్ రాసేంత ఓపిక లేదు. ఎప్పుడు కోపం వస్తే అప్పుడు, తర్వాత సంగతి తర్వాత. అట్లాంటి వాళ్ళు జన సైనికులు. సో ఇవన్నీ జరిగినవి ఒక ఎత్తు సార్. ఈ రోజు ఆయన ప్యాలెస్ దగ్ధం అయిపోయింది అంటాడు, మా కార్యకర్తలను చంపేశారంటారు, ఇదంతా కుట్రకోణం అంటారు, ప్రశ్నించాను కాబట్టే నన్ను అరెస్ట్ చేశారంటారు. నువ్వు బాబు, నువ్వు ప్రశ్నించేందుకు అరెస్ట్ చేయట్లా, 45,000 కోట్ల స్కామ్ గురించి అరెస్ట్ చేస్తున్నారు, లేకపోతే అక్రమాస్తుల కేసు గురించి, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు గురించి అరెస్ట్ చేస్తున్నారు సార్. దయచేసి ఇవన్నీ రాష్ట్ర ప్రజలు నమ్మద్దు. లండన్ కి వెళ్లేందుకు పర్మిషన్ కోరుతున్నారు కోర్టుని. మొన్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా పర్మిషన్ కోరారు, సిబిఐ ఏమో ఇవ్వద్దని చెప్పారు. అయినప్పటికీ కోర్టు అనుమతి ఇచ్చింది, లండన్ వెళ్ళొచ్చారు. సో ఇప్పుడు కూడా పర్మిషన్ అడుగుతున్నారు లండన్ పోవటానికి. ఇప్పుడు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు కూడా సిబిఐ అదే కౌంటర్ ఇస్తోంది, జాప్యం అవుతుంది కేసు, పర్మిషన్ ఇవ్వద్దు లండన్ వెళ్ళడానికి అంటున్నారు. కానీ ఈసారి ఇచ్చే అవకాశం లేకపోలేదా? సార్, ఉండొచ్చు, ఉండకపోవచ్చు సార్, అది మనం ఊహించలేము. ఎనీవే, ఆయనైతే అవకాశం ఇవ్వకపోతారు, అరెస్ట్ అవుతారు అనే ఊహాగానాలు అయితే మా దగ్గరకు వస్తున్నాయి. కానీ అదేదో వినాయకుడు పెళ్లిలాగా ఆయన అరెస్ట్ ఎప్పుడు అనేది చెప్పి చెప్పి డైలీ సీరియల్ లాగా మాకే చిద్ర పుట్టిందండి. ఎందుకంటే మేము 3 వారెంట్లకి ఒక క్లయింట్ అటెండ్ అవ్వకపోతే మేము ఆ క్లయింట్ తల్లిదండ్రులను, ఆ క్లయింట్ ని బెదిరించేస్తాం. అమ్మా, మీరు 3 సార్లు అటెండ్ అవ్వలేదు, జడ్జి గారు వారెంట్ ఇష్యూ చేసేస్తారు, అరెస్ట్ అయిపోతారు అంటూ భయపెట్టేస్తాం. కానీ ఇప్పుడు ఇన్ని వేల వాయిదాలకు అటెండ్ కానటువంటి జగన్ రెడ్డి గారు, ఆయన ఏమన్నా తోపా తురుమా సార్? సిబిఐ లల్లు ప్రసాద్ యాదవ్ గారిని ఎత్తికెళ్లారు తెలుసా సార్ మీకు? కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు తెలుసా? 100 కోట్లు, ఆఫ్టర్ ఆల్ 100 కోట్ల స్కామ్ గురించి అరెస్ట్ చేశారు. ఇక్కడ కొన్ని వేల కోట్లు రాష్ట్రాలు, దేశాలు దాటి, సముద్రాలు దాటి దారి మళ్ళీపోతున్నాయి సార్. సో ఇవన్నీ గురించి చర్చించాలా? ఎనీవే, ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ లో మీరు ఒక్కటి నమ్మండి, జగన్ రెడ్డి గారు తింటూ తింటూ కూడా ఎవరికి పెట్టరు. అటువంటి జగన్ రెడ్డి గారు ఈ రోజు ఏదైతే పెద్దిరెడ్డి గారికి డబ్బులు ఇచ్చారని, పెద్దిరెడ్డి గారు ఇవ్వాలంటే నమ్మకండి. ఆయన పాదయాత్ర అప్పుడే పాపం రఘురామకృష్ణరాజు గారు సతీమణి స్వయంగా తీసుకొచ్చిన డబ్బులో, లేకపోతే ఇంకా ఇవన్నీ మనం మాట్లాడుకోకూడదు. ఆయన చాలా మంది దగ్గర డబ్బులు తీసుకుని రాజకీయం నడిపించారు. మీ అందరికీ తెలియదు ఏంటంటే ఆయన ఇస్తారని. ఆయన ఇవ్వరండి. ఆయన అందరి దగ్గర తీసుకొని ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు, లేకపోతే ఇంకోటి ఏదో జరుగుతుంది అక్కడ. ఇవన్నీ మనకి తెలియాల్సింది సార్. ఎనీవే, డైవర్షన్ పాలిటిక్స్ లో కీలక పాత్ర వహిస్తారు. ఆయన అతి తొందరలో అరెస్ట్ అవబోతున్నారు. ఏ డబ్బుల స్కాము లేదు సార్. అంతా భారతి గారి జాయింట్ అకౌంట్ లో ఉంటుంది. ఆవిడకి తెలియకుండా ఈయన ₹1 కూడా పక్కన వాళ్ళకి పంచడానికి లేదు, పులివెందలకు కూడా పోవడానికి లేదు. అంతా లోటస్ ప్యాండో బెంగళూరు ప్యాలెస్ లోనే ఉంటది, కానీ ఇంకెక్కడా ఉండవండి. ఓకే రజని గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే అండి.